డాక్టర్ గారు యాక్చువల్లీ చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదో అంటే బైక్ మీద నుంచో సైకిల్ మీద నుంచో పైనుంచో ఎక్కడ కింద పడి దెబ్బలు తగులుతుంటాయి, అట్లాగే కొన్ని కట్స్ కూడా తెగుతుంటాయి. అవును. ఈ రెండింటికి చాలామంది ఏం చేస్తారంటే ఏమో వదిలే అని చెప్పేసి పసుపు ఏదో పెట్టేసి చేసేస్తుంటారు. ఎప్పుడు పసుపు పనిచేస్తుంది లేకపోతే ఏమైనా ఆయింట్మెంట్స్ అవసరమా, ఎప్పుడు డాక్టర్ దగ్గర రావాలి, ఈ క్లాసిఫికేషన్ అవసరం సార్ పీపుల్కి? టర్మరిక్ అన్నది యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫస్ట్ నుంచి మనకు తెలుసు. అయితే కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ది టర్మరిక్ అది స్టిరైల్ కండిషన్స్లో ఉండదు, కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు అప్లై సమ్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్. సో ఎప్పుడు దెబ్బలకి ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే ఓన్లీ అబ్రేషన్స్ ఉంటాయి, అంటే స్కిన్ మీద మాత్రమే, స్కిన్ సూపర్ఫిషియల్ లేయర్స్ మాత్రం పోవడం చూస్తాం. అట్లాంటప్పుడు వీళ్ళలో ఎటువంటి కుట్లు అవి వేయాల్సిన అవసరం లేదు. అండ్ సింపుల్ టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ యాంటీబయాటిక్ వాడి ఇన్ఫెక్షన్ రాకుండా ఏదైనా యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అదే ఒకవేళ కట్ డీపర్ లేయర్స్లోకి వెళ్ళిపోయి కింద ఉన్న ఆ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లేదా కింద డీపర్ లేయర్స్ ఎక్స్పోజ్ అయినాయి అన్నప్పుడు అప్పుడు కుట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందులో కూడా మళ్ళీ రోడ్ సైడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా, ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అక్కడ నుంచి డర్ట్ ఇవన్నీ చాలా ఉండిపోతాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దాన్ని ప్రాపర్గా ఇరిగేట్ చేసి కుట్లు వేస్తే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం చూస్తున్నాం. అయితే చాలామంది ఇప్పుడు నేను చూస్తున్న నా ప్రాక్టీస్లోనే అర్ధరాత్రి ఎప్పుడో ఎక్కడో మందు తాగి ఎక్కడో పడిపోతున్నారు, 2 3 వాళ్ళని ఎవరో తీసుకొచ్చి పొద్దున వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్కో మన దగ్గరికి తీసుకొస్తారు. సో ఎప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది 6 hours దాటిన తర్వాత వూండ్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అట్లాంటప్పుడు మనం ప్రాపర్ సర్జికల్ రిపేర్ చేయడానికి ఉండదు. సో ఒకవేళ కుట్లు అంటే చిన్న కట్టు ఉంది అన్నప్పుడు అవాయిడ్ చేయడం చేస్తాము. లేదు ఒకవేళ వేసిన కుట్లు చాలా లూజ్ స్టిచెస్ వేయడము, ఓన్లీ అప్రాక్సిమేట్ మాత్రం చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపడం జరుగుతుంది. సో అండ్ ఇంకోటి చాలా మందిలో వాపులాగా వస్తుంది. ఆ వాపు ఉంది అన్నప్పుడు ఒకటి సబ్క్యూటేనియస్ హిమటోమా కలెక్షన్స్ ఏమన్నా ఉండొచ్చు, అంటే బ్లడ్ లాంటిది కలెక్ట్ అవ్వచ్చు. లేదు కింద ఏదైనా అసోసియేటెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ వాపు అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఎక్కువ ఉంది, జాయింట్ మొబిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు, వాపు ఉందన్నప్పుడు ఎక్స్రే లాంటిది కూడా చేయించడం జరుగుతుంది. ఏదైనా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా మనం ఇనీషియల్గానే ఐడెంటిఫై చేసి ప్రెషర్ ఆఫ్లోడింగ్ లాంటిది ఇస్తే రేపు పొద్దున అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా మానుతుంది. సో చాలాసార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఫేవరబుల్ ఫ్రాక్చర్సే ఉంటాయి, కాకపోతే దాన్ని మనం ఆఫ్లోడింగ్ ఇస్తే అది నార్మల్గా మానుతుంది. మనం అది టైమ్లీ ఐడెంటిఫికేషన్ చేయకుండా దాని మీద లోడ్ వేస్తా పోతే అది రాంగ్ వేలో మాల్ యూనియన్ అంటాం కదా, అట్లా అతికిందన్నప్పుడు ఫ్యూచర్లో నొప్పులు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో యాక్చువల్గా సార్ అంటే కుట్లు వేస్తే వాటి ఘాట్లు అట్లే ఉండిపోతాయి, పెద్దగా అయితే అని అనుకుంటారు. ఈ మధ్య వాటిని కుట్లు వేయకుండా వేసే మెథడ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా సో మెనీ ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్ చాలా వచ్చింది, సర్జికల్ గ్లూ అని అంటాం. సో ఇవి ఒకవేళ ఫోర్ హెడ్ మీద ఉంది, మరీ డీప్ కట్ లేదు, సూపర్ఫిషియల్ కట్ ఉంది, జస్ట్ అప్రాక్సిమేట్ చేసి ఆ గ్లూ పెట్టేస్తే అది ఒక 1 week 10 daysలో ఆ గ్లూ అన్నది సెపరేట్ అయిపోయి నార్మల్గా ఏ స్కార్ లేకుండా హీల్ అయిపోవడం చూస్తాం. కొంచెం డీపర్ కట్ ఉంది అన్నప్పుడు వి యూజ్ వెరీ డెలికేట్, అంటే చాలా చిన్న సైజ్ సూచర్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు 5 6 సూచర్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూజ్ చేసినప్పుడు మన కంటికి మనకే అవి చాలా చిన్న వైర్ లాగా కనబడతా ఉంటాయి. సో అట్లాంటివి యూజ్ చేసి ఎప్పుడైతే రిపేర్స్ చేస్తామో స్కార్స్ అన్నవి ఉండట్లేదు. ఒకవేళ ఉన్న చిన్న హెయిర్ లైన్ స్కార్ లాగా ఉంటుంది, అదొక 10 days తర్వాత అసలు మనకు తెలియట్లేదు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ గదువ మీద అంటారు కదా, చిన్న మీద కట్ అయిపోయి వస్తుంది. అయితే వీళ్ళల్లో మనం సర్జికల్ గ్లూ లాంటిది పెడితే అది అంత ఎఫెక్టివ్గా అతుక్కోదు. సో అట్లాంటప్పుడు వీళ్ళల్లో సూచర్స్ వేయడమే కరెక్ట్. సో ఏ ప్లేస్లో ఉందన్న దాన్ని బట్టి వీళ్ళకి ఏం కరెక్ట్. కొన్నిసార్లు గ్లూ కూడా యూజ్ చేయము, ఓన్లీ స్టెరీ స్ట్రిప్స్ అని వస్తాయి. అది అప్రాక్సిమేట్ చేసి స్టెరీ స్ట్రిప్స్ వేసిన దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ అది హీల్ అవ్వడానికి. అండ్ పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారండి, వాళ్ళు చెయ్యరు కదా. సో వీళ్ళకి ఒకవేళ కుట్లు వేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ పీడియాట్రిక్ అనెస్థీషియా ఇవన్నీ ఇచ్చి అట్లా వేయడమే సేఫ్. ఎందుకంటే వాళ్ళు కదులుతూ ఉంటారు, 4-5 పట్టుకొని వాళ్ళని పట్టుకుంటే తప్ప వాళ్ళు మనకి దే విల్ నాట్ గివ్ అస్ ది టైమ్ టు సూచర్. చిన్న లోకల్ ఇంజెక్టబుల్ అనెస్థీషియా ఇవ్వడానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయరు చాలాసార్లు. సో అందుకనే వాళ్ళకు ఏది సేఫ్ అన్నది చూసి అవసరమైతే కొన్నిసార్లు పీడియాట్రిక్ అనెస్థీషియా ఇచ్చి కుట్లు వేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి.